డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జయప్రవేశపు ఆదివారం సందర్భముగా మట్టలకు పువ్వులు గుచ్చి, పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించినారు. సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం. రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రోజులలో ఇది ఒక రోజు. ఈస్టర్ పండుగ ముందు ఆదివారం ఇది జరుగుతుంది. 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ఒక గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేము నగరమునకు ప్రవేశించు సందర్భంలో ప్రజలు ఆయనకు ఖర్జూరపు మట్టలను, వస్త్రములను దారి పొడవునా పరిచి జయ కీర్తనలు పాడారు. ఆనాటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మట్టల ఆదివారం రోజు సంఘం అందరూ మట్టలతో రామచంద్రపురం మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు గొల్ల కమల్ శేషు మాట్లాడుతూ ఈరోజు ఎలిసి ఆఫీస్ వద్ద నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు మెయిన్ రోడ్డులో సండే స్కూల్ వారు, స్త్రీల సమాజం, యవ్వన సమాజం కలిసి కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తూ మట్టలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం సంఘ ఆరాధన జరుగను సంఘ ప్రాంగణంలో చలివేంద్రం, త్రాగునీటి కొరకు ప్రారంభించారు. వృద్ధులు, కాళ్లు నొప్పులతో ఉన్నవారు ఎక్కుటకు వీలుగా ర్యాంపు ప్రారంభించారు. త్వరలో పట్టణంలో క్రైస్తవ గ్రంథాలయమును, ప్రేయర్ టవర్లో ప్రార్థనలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. సకాలంలో ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ వాకపల్లి శామ్యూల్ గారు, ట్రెజరర్ అంబటి డేవిడ్ రాజ్, ఉపాధ్యక్షులు చిందాడ మోజస్ విక్సన్, ఉప కార్యదర్శి గుమ్మడి బెనర్జీ గారు, సండే స్కూల్ సూపర్నెంట్ జెఎస్ అమృతవల్లి, స్త్రీల సమాజ అధ్యక్షులు డి ప్రశాంతి చరణ్, కోశాధికారి కొమ్ము పుష్ప మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు. నా పేరు గొల్ల కమల్ శేష్. నేను యేసు ప్రేమాలయ సంఘ అధ్యక్షులుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈరోజు జయప్రవేశ ఆరాధన సందర్భంగా యేసు ప్రేమాలయ సంఘం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు బట్టలు పట్టుకుని సంఘము, అదేవిధంగా సండే స్కూలు, యూత్ వారు, స్త్రీల సమాజం వారు అందరూ కలిపి మెయిన్ రోడ్డు గుండా ర్యాలీగా వెళ్ళి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మళ్ళీ తిరిగి చర్చికి చేరుకున్నామండి. మరి జయప్రవేశ ఆదివారం సందర్భంగా మీరందరూ సహకరించినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క మైక్ పర్మిషన్ ఇచ్చి ర్యాలీకి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసు వారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ. అలాగను కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్టు సంఘ పక్షంగా యెరూషలేము జయప్రవేశ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరాల క్రితము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మానవ రక్షణార్థమై ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాల ఆయన జీవిత ప్రయాణములో 3.5 సంవత్సరములు దేవుని రాజ్య మర్మములను, సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు చేసి రోగులను స్వస్థపరిచి ఆయన మరణ పునరుద్ధానాలకు ముందుగా యెరూషలేము అనే ఆ మహాపట్టణమును జయప్రవేశము చేయడం చేత ఆయన మరణము మీద చేసే ఆ పోరాటము ద్వారా లభించే విజయానికి, అలాగే పాపము మీద విజయానికి, లోకం మీద విజయానికి సంకేతంగా ఆయన గాడిదను అధిరోహించి వెళ్ళడం జరిగింది. ఆనాటి ఆ యొక్క సంఘటనను ఈరోజు క్రైస్తవ సంఘాలుగా, మరి విశేషంగా యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్టు సంఘం 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సంఘపక్షంగా, సంఘ కాపరిగా, అలాగే సంఘ అధ్యక్షులు కమల్ శేష్ గారు, అలాగే కోశాధికారి వారు శామ్యూల్ గారు, అలాగే డేవిడ్ రాజ్ గారు, మేమంతా కలిసి సండే స్కూల్ వారి, అలాగే స్త్రీల సమాజ, యవన సమాజ సహకారంతో, సంఘ విశ్వాసుల సహకారంతో, సంఘ స్టాఫ్ యొక్క సహకారంతో పట్టణం అంతా కూడా తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి రావడం జరిగింది. ఈ సువార్త అనేకుల హృదయాలలో ఫలించి అనేక ఆత్మలు విశ్వాసము చేత రక్షణ పొందడానికి మేము ఈరోజు ప్రార్థనలు చేయబోతున్నాం. కనుక దేవుని కృపను బట్టి జరిగిన ఈ కార్యక్రమం అంతటి నిమిత్తము దేవునికి మహిమ, అలాగే పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి
మరి దీవెనలు కలగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మీకు ప్రసారం చేస్తున్నటువంటి జీవి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.